మాబోటి వాళ్ళని, అపోజిషన్లో ఉన్న వాళ్ళని, మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని, ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కలవలేకపోవచ్చు ఆయన అంత బిజీగా ఉంటే. కలవకపోతే నా ఇన్ఫీరియర్ ఆఫీసర్ ఇంకో ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండార్స్ చేయాలి కదా గౌరవంగా ప్రజాస్వామ్యంలో. అది కూడా లేదు. ఎవరైతే తీసుకుంటారంటే ఎవరు తీసుకోరన్నారు. చివరికి గోడకు అంటి చూద్దాం, ఇక్కడ అంటించడానికి వెళ్ళేదన్నారు. వాట్ ఈస్ దిస్? ఎంత దుర్మార్గంగా ఉంది ఈ పరిపాలన అడుగుతా ఉన్నా. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా, లోకేష్ పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా, లేదా హోంమంత్రి అనిత గారి పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా, డీజీపీ గారి పరిపాలన ఆయన పేరేంటి, హరీష్ కుమార్ గుప్తా గారి పరిపాలన కూడా ఇంత దుర్మార్గం ఉంటే ఎలాగన్నా? అయ్యా, తమరు ఐపీఎస్ ఆఫీసర్, మీరు శాంతి భద్రత కాపాడవలసిన వారు. రేపు ఏదైనా కోర్టులో అడిగితే మీరు సమాధానం చెప్పాలి. అనిత గారు సమాధానం చెప్పరు, లేదు లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పరు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు, హరీష్ గుప్తా గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఈజ్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్. గౌరవం లేకపోతే ఎలాగూ? మీరు ఈ రిప్రజెంటేషన్ తీసుకుని చిత్తుబొట్లో బారేస్తారో, మీరు పెట్టుకుని దాన్ని చదువుకొని ధర్మాలు ఆలోచిస్తారో వేరే అంశం. కనీసం తీసుకోవడానికి కూడా అంత బద్ధకం అయితే ఎలాగూ? తీసుకోవడానికి మీరు బిజీగా ఉంటే మీ దగ్గర ఉన్న ఆఫీసర్ని అపాయింట్ చేయడానికి ఏంటి ఇబ్బంది? ఎందుకు మమ్మల్ని మీరు అవమానిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమా, న్యాయమా? ఆలోచించబోయి మనం చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీస్ యంత్రాంగం చేయటం చాలా బాధాకరం. ఇవాళ కూడా నేను మనవి చేస్తున్న హరీష్ గుప్తా గారిని, ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీ, ఇప్పటికైనా ఈ రికమెండేషన్లు మీరు ఎవరైనా పంపించి తీసుకోండి, లేకపోతే మళ్ళా వచ్చి ఇవ్వమంటే మళ్ళీ ఇస్తాం. టేక్ ఇమీడియట్ యాక్షన్. ఇవాళ వంశీని ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసి ఇవాళ రాత్రి లోపల మీరు వితిన్ 24 అవర్స్ లోపల మీరు హాజరుపరచాలి. హాజరుపరచకపోతే అది మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల కిందకు వస్తుంది. అసలు ఫాల్స్ కేసులు పెట్టి మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చెప్పినట్టుగా ప్రవర్తించడం పోలీసు యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదు అని చెప్పి వెళదామని వచ్చాం. ఇది జరిగిన విషయం. చూద్దాం, టుమారో విల్ టేక్ డెసిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ he has to take representations. That is the duty of the police officer. If he is busy, he is appoint another person to take this. We are all politicians. One is an MLC. He is also an MLC. He is an ex-MLA. I am an ex-minister. What is this? This is a democracy. We came to the police headquarters with the appointment. I am pressing it. With the appointment we came here. But nobody is carrying it. What is this? అంటే నేను అనేది ఏంటంటే, పోలీస్ హెడ్ క్వార్టర్లోనే ఇంత దారుణంగా ఉంటే ఇంకా చిన్న పోలీస్ స్టేషన్లో ఏముంటుంది చెప్పండి? దిస్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది స్టేట్. దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఉన్న వాస్తవం. ఇదే విషయాన్ని చెబుతున్నాం. వంశీ మీద కుట్ర చేసి కేసులు పెడుతున్నారు. మీకు రాజకీయ కక్ష ఉంది వంశీ మీద. వంశీ మిమ్మల్ని చాలాసార్లు విమర్శించాడు, మీరు కూడా విమర్శించండి. వంశీ మీ పార్టీలో గెలిచి మా పార్టీతో పోటీ చేశాడు, మీకు కక్ష ఉంది, ఉండేయండి. అరే మా పార్టీలో గెలిచి మీ పార్టీలో చేరిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు కదా స్వామి మీరు, ఇద్దరికి మీ పార్టీలో గెలిచిన వాళ్ళకి. మీ సామాజిక వర్గం అయితే మా పార్టీలో ఉండకూడదా? మిమ్మల్ని విమర్శించకూడదా? అప్పుడు ఏమైంది? కొడాలని సంగతి కూడా చూస్తూ ఉంటున్నారంట. చూద్దాం. ప్రజాస్వామ్యంలో అన్నీ నోట్ చేసుకునే ఉంటారు, అన్ని బాకీలు తీరుస్తారని కూడా నేను మనవి చేస్తున్నా. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పోలీస్ యంత్రాంగం. ఇప్పటికైనా సరి చేసుకోవాలని డీజీపీ గారు హరీష్ గుప్తా గారిని మీ మీడియా ద్వారా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్. థ్యాంక్ యూ.